తెలంగాణలో శాటిలైట్ ఆధారిత పంటల లెక్కింపు ప్రక్రియ పూర్తి చేసింది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం. ప్రాథమిక ఫలితాల ప్రకారం సరాసరిగా మొత్తం సాగు యోగ్యమైన విస్తీర్ణంతో పోలిస్తే వాస్తవంగా పంటలు వేసిన విస్తీర్ణం 8 నుండి 12% వరకు తక్కువగా ఉన్నట్టు తేలింది. అన్ని జిల్లాలకు సంబంధించిన ఈ పంటల విస్తీర్ణం లెక్కింపునకు సంబంధించిన పూర్తి నివేదికని ఫిబ్రవరి 6వ తేదీన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావుకి అందచేయనున్నట్టు వ్యవసాయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గత ఏడాది అధునాతన డిజిటల్ వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం ఏర్పాటైంది. ఇందులో భాగంగా అగ్రి రోబోటిక్స్ ప్రయోగశాలతో పాటు రిమోట్ సెన్సింగ్ GIS ప్రయోగశాల కూడా ఏర్పాటు చేశారు. అయితే కొన్ని నెలలుగా శాటిలైట్ చిత్రాల ఆధారంగా ప్రతి గ్రామంలోని పంట పొలాలని సర్వే నెంబర్ల ఆధారంగా పంటల విస్తీర్ణాన్ని లెక్కించే ఒక వినూత్న పథకాన్ని చేపట్టింది. ఇందుకోసం స్విట్జర్లాండ్లోని ప్రపంచ ప్రఖ్యాత శాటిలైట్ చిత్రాల విశ్లేషణ సంస్థ అయిన సర్మాప్తో ఒప్పందం చేసుకుని ప్రారంభించారు. ఈ వినూత్న సాంకేతిక ప్రాజెక్టు ఫలితాలని వ్యవసాయ గ్రామస్థాయి సిబ్బంది పరిశీలించినప్పుడు సుమారు 90% వరకు ఖచ్చితంగా వచ్చినట్టు తేలింది. తెలంగాణలోని మొత్తం రెవెన్యూ గ్రామాలలో దాదాపు 870 గ్రామాల మ్యాప్లు లభ్యం కానందున వాటిని మినహాయించి మిగతా అన్ని రెవెన్యూ గ్రామాలలో శాటిలైట్ ఆధారిత పంట లెక్కింపు పూర్తి చేసింది. అన్ని జిల్లాలకు సంబంధించిన ఈ పంటల విస్తీర్ణం లెక్కింపునకు సంబంధించి పూర్తి నివేదికని ఫిబ్రవరి 6న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి అందచేయనున్నట్టు PJTAU ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య వెల్లడించారు. ఈ రిమోట్ సెన్సింగ్ GIS ల్యాబ్లో ప్రాక్టికల్ అప్లికేషన్స్, ప్రాక్టికల్ ఇంప్లికేషన్స్ ఉండే విధంగా ఒక వినూతనమైన ప్రాజెక్టు చేపట్టినాం. అది కూడా స్విట్జర్లాండ్లోని SARMAP అనే ఒక వరల్డ్ ఫేమస్ సాటిలైట్ ఇమేజ్ ఎనాలిసిస్ సెంటర్. అది ప్రపంచంలో చాలా అతి ప్రఖ్యాతిగాంచిన సంస్థ. వారి యొక్క సాంకేతిక సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం విస్తీర్ణంలో పంటల విస్తీర్ణం ఎంత, పంటలు వేయని విస్తీర్ణం ఎంత అనే దాన్ని ఫస్ట్ మేము టేకప్ చేసినాం. 6వ తారీఖు నాడు మీకు జిల్లాల వారీగా ఏ జిల్లాలో టోటల్ ఎరబుల్ ల్యాండ్ ఎంత, క్రాప్ ల్యాండ్ ఎంత, నాన్ క్రాప్ ల్యాండ్ అంటే వేయింది ఎంత, మీకు పూర్తి వివరాలు ఆ రోజు ఇస్తాం జిల్లాల వారీగా. బట్ ఇప్పుడు యావరేజ్గా ఏంటంటే మనకు 8 నుంచి 12% వచ్చింది. ఒక్కొక్క జిల్లాలో ఎక్కువ, ఒక్కొక్క జిల్లాలో తక్కువ. యావరేజ్ సుమారు 10% అటు ఇటు వస్తుంది మనకు రాష్ట్ర స్థాయిలో చూస్తే. ముందు వ్యవసాయ రంగంలో పెను మార్పులు తీసుకొచ్చేది సాంకేతిక పరిజ్ఞానం, మ్యాన్లెస్ అగ్రికల్చర్ టెక్నాలజీ. అంటే ఒక మొబైల్తోనో యాప్తోనో అంత టెక్నాలజీతోని వ్యవసాయం చేసే పరిస్థితి వస్తుంది. అలాంటి టెక్నాలజీని మనం 2047 వికసిత్ భారత్ ప్రధానమంత్రి గారు అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తెలంగాణ రైజింగ్ లక్ష్యాలు పెట్టుకోరో ఆనాటికి మానవ రహిత వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం అందించడమే మన విశ్వవిద్యాలయం యొక్క ప్రధాన ఉద్దేశంగా ఆ సెంటర్ ఫర్ డిజిటల్ అగ్రికల్చర్ టెక్నాలజీని మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సహకారంలో పెట్టినాం. అందులో భాగంగా ఇది ఒక ల్యాబ్, రిమోట్ సెన్సింగ్ అండ్ GIS ల్యాబ్. దీనివల్ల ఏంటి లాభం, ఏంటి ప్రయోజనాలని చాలామందికి ఉంటాయి. ఒక 3 ప్రయోజనాలు నేను స్పష్టంగా చెప్తాను. ఒకటి, పంటల బీమాలో పర్టికులర్గా నష్టపోయిన ప్రతి రైతుకు, ప్రతి సర్వే నెంబర్కు మనకు దీని ద్వారా వాళ్ళకు ప్రయోజనం అందే అవకాశం ఉంటుంది. రెండవది, ఈ అగ్రికల్చర్ మనకు ప్రొక్యూర్మెంట్లో అంటే ప్రొడక్షన్ ఎక్కడ ఎంత ఏరియా ఉంది, ఎంత ప్రొడక్షన్ వస్తుంది, ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఎట్లా ఉండాలి, ఎంతవరకు ప్రొక్యూర్ చేయొచ్చు, ఎంతవరకు సర్ప్లస్ ఉంటుంది, ఓపెన్ మార్కెట్లు ఎంత అనడానికి ఈ మార్కెట్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ప్రొక్యూర్మెంట్లో కానీ ప్లానింగ్లో ఇది బాగా ఉపయోగపడుతుంది. సో మూడోది, డిఫరెంట్ అగ్రికల్చర్ సంబంధించిన స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్లో అంటే అర్హత గల ఏ రైతు కూడా ఒమిట్ కావడానికి వీలు కాకుండా ఉంటుంది ఇలాంటి డేటా ఆధారంగా.